Hi friends, welcome back to another video on AWS Lambda. ఈ వీడియోలో మనం ఏం చూస్తున్నాము అని అంటే API గేట్వేతో లాంబ్డా ఎట్లా ఇంటిగ్రేట్ చేసుకోవాలనేటువంటిది అయితే చెక్ చేస్తున్నాం. API గేట్వే గురించి అయితే నేను ఇంకా ఏ వీడియో అయితే చేయలేదు, బట్ ఇది ఇంటిగ్రేషన్లో ఉంటుంది కాబట్టి సో దీని ద్వారా API గేట్వేని కూడా మీకు ఇంట్రొడ్యూస్ చేయాలని అయితే చూస్తున్నాను. ఆల్రెడీ మీకు API గేట్వే గురించి తెలుసుంటే ఓకే, తెలియకపోయినా సరే జస్ట్ ఈ డెమో వర్క్ మాత్రం చేయండి. API గేట్వే సర్వీస్ గురించి చెప్పుకున్నప్పుడు అయితే API గేట్వే గురించి డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా చూద్దాం. సో లాంబ్డా ఫంక్షన్ అనేది మనకి ఈవెంట్ బేస్డ్ ఉంటుంది కాబట్టి దాన్ని ఆల్రెడీ S3తో ఎట్లా ఇంటిగ్రేట్ చేయాలనేది ఇంతకు ముందు వీడియోలో చూపించాను. సో ఈ వీడియోలో ఏం చూద్దాము అని అంటే API గేట్వేతో ఎట్లా ఇంటిగ్రేట్ చేయాలి. సో API గేట్వే బేసికల్ ఎందుకు యూస్ చేస్తారు అని అంటే ఏదైనా ఒక వెబ్సైట్ నుంచి మనం కాల్స్ చేసి ఈ పర్టికులర్ లాంబ్డా కాల్ చేసి దాని బేస్డ్ రెస్పాన్స్ మనం తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు మనం APIs అనేది యూస్ చేస్తూ ఉంటాం. సో బేసికలీ ఇప్పుడున్న ఎన్విరాన్మెంట్లో ప్రతి వెబ్సైట్ కూడా APIసే. సో మీరు ఇక్కడ ఈ AWS వెబ్సైట్ని కూడా జస్ట్ ఇన్స్పెక్ట్ చేసి చూస్తే కనుక మీకు ఇక్కడ ఇన్స్పెక్ట్ అని ఉంటుంది. సో మీకు ఇక్కడ నెట్వర్క్లోకి వెళ్తే సో చూడండి ఇవన్నీ కూడా API కాల్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రీఫ్రెష్ అనేటువంటిది క్లిక్ చేస్తాను. సో క్లిక్ చేసినప్పుడు ఎన్ని ఆపరేషన్స్ జరిగాయి చూడండి. సో బేస్డ్ ఆన్ ఈ API కాల్స్ని బేస్ చేసుకుని అక్కడ వచ్చినటువంటి రెస్పాన్స్ని మనకి ఇట్లా ఫ్రంట్ ఎండ్లో ఈ విధంగా అయితే చూపిస్తున్నారు. సో అందు గురించి ప్రతి దాంట్లో కూడా మనకి ఇన్స్పెక్ట్ చేసి చూసినప్పుడు మీకు అక్కడ నెట్వర్క్లోకి వెళ్ళినప్పుడు అయితే ఖచ్చితంగా కూడా మీకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో బహుశా నా స్క్రీన్ రికార్డర్ అయితే మీకు చూపించి ఉండకపోవచ్చు, కానీ మీరు కూడా మీ ఇన్స్పెక్ట్ చేసి జస్ట్ రిఫ్రెష్ అనేది అయితే క్లిక్ చేయండి, అప్పుడు మీకు చూపించడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అని అంటే అట్లా APIs ఎట్లా క్రియేట్ చేసుకోవాలనేది అయితే ఒకసారి చెక్ చేద్దాం. దాని గురించి కూడా మళ్ళీ ఒకసారి న్యూ ఫంక్షన్ అయితే నేను క్రియేట్ చేస్తున్నాను. సో API గేట్వే ట్రిగ్గర్ అని అయితే నేను ఒక ఫంక్షన్ అయితే క్రియేట్ చేస్తున్నాను. సో ఇది కూడా నేను ఏం చేస్తానంటే Python 3.9లో తీసుకుంటాను. సో దీనికి కూడా ఒక న్యూ రోల్ అయితే క్రియేట్ చేయమని చెప్తున్నాను. సో ఈ రోల్ వచ్చేసి API గేట్వే ట్రిగ్గర్ _role some random generator. సో ఈ నేమ్తో ఒక రోల్ అయితే క్రియేట్ అవబోతుంది మనకి. సో ఇక్కడ మనకి రోల్ అనేది కనిపిస్తుంది చూడండి. సో ఫంక్షన్ అయితే క్రియేట్ అయింది. సో ఇప్పుడు దీనికి మనం API గేట్వే కనుక ఇంటిగ్రేట్ చేయాలి అని అంటే జస్ట్ ఇందాక చేసినట్టుగా యాడ్ ట్రిగ్గర్ ఇక్కడి నుంచి అయినా చేసుకోవచ్చు, API గేట్వే కన్సోల్ నుంచి అయినా చేసుకోవచ్చు. సో API గేట్వే, సో నాకు ఆల్రెడీ క్రియేట్ అ న్యూ API ఆర్ అటాచ్ అన్ ఎగ్జిస్టింగ్. సో నాకు అక్కడ APIs ఏమి నేను క్రియేట్ చేసలేను కాబట్టి నాకు APIs ఏం చూపించట్లేదు, కానీ ఇక్కడ నాకు జస్ట్ క్రియేట్ అన్ API అని ఉంది. సో ఆల్రెడీ APIs కనుక నేను API గేట్వే కన్సోల్లో క్రియేట్ చేసుకుని ఉంటే ఇక్కడ అవి చూపించుండేది, బట్ నాకు ఏం లేవు కాబట్టి అది చూపించట్లేదు. సో నాకు ఇక్కడ క్రియేట్ అన్ API అని చెప్తున్నాను. దెన్ API టైప్ HTTP API కావాలా, REST API కావాలా, ఐ చూస్ ఫర్ REST. దెన్ సెక్యూరిటీ అనేది ఓపెన్గా ఉండాలా, IAM బేస్డ్ సెక్యూరిటీ కావాలా, IPI బేస్డ్ సెక్యూరిటీ కావాలా. అంటే ఈ సెక్యూరిటీ ఎందుకు యాడ్ చేస్తారంటే ఆ APIని మీరు మాత్రమే యాక్సెస్ చేయాలా లేకపోతే ఎవరైనా యాక్సెస్ చేసేసుకోవచ్చా సో అనేటువంటి. ప్రెజెంట్ అయితే నేను ఓపెన్గా ఉంచుతున్నాను. అడిషనల్ సెట్టింగ్స్ కనుక చూసుకుంటే API గేట్వే నేమ్, డిప్లాయ్మెంట్ ప్యాకేజ్, కార్డ్స్ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. మిగతా అవన్నీ కూడా డిఫాల్ట్గా ఉంచేసేయండి. సో జస్ట్ క్లిక్ ఆన్ యాడ్. ఇట్లా యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే మీకోసం API గేట్వే కన్సోల్లో ఒక API గేట్వే యాడ్ అవుతుంది. సో చూడండి ఇక్కడ మనకి ఆ API గేట్వే ఎండ్ పాయింట్ URL వచ్చేసి ఇదనమాట. సో ఇక్కడ మీకు ట్రిగ్గర్స్ కూడా చూస్తే API గేట్వే కనిపిస్తుంది. సో ఇప్పుడు ఏమవుతుంది అని అంటే ఆల్రెడీ మీకు ఇక్కడ ఫంక్షన్ ఉంది. ఈ ఫంక్షన్ ట్రిగ్గర్ చేసినప్పుడు ఏమొస్తుంది, హలో ఫ్రమ్ లాంబ్డా వస్తుంది. సో ఇక్కడ API గేట్వేని కన్సోల్ API గేట్వే దీన్ని ఇక్కడ క్లిక్ చేసి మీరు ఈ ఏరియాకి వస్తారు కదా ట్రిగ్గర్ సెక్షన్కి. ఒకసారి ఏం చేస్తారంటే దీని అంతటినీ కూడా కాపీ చేసుకొని ఆర్ ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్ కనుక క్లిక్ చేస్తే మీకు ఇక్కడ హలో ఫ్రమ్ లాంబ్డా అయితే కనిపిస్తుంది. సో మళ్ళీ నేను ఏం చేస్తానంటే లాంబ్డాకి వెళ్ళి జస్ట్ ఆ మెసేజ్ని అయితే చేంజ్ చేస్తాను. సో API గేట్వే ట్రిగ్గర్ అని చెప్పేసి నేను ఇక్కడ మెసేజ్ చేంజ్ చేస్తాను. సో ఆ API గేట్వే ట్రిగ్గర్ అయినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ ఎండ్ పాయింట్ ట్రిగ్గర్ అయినప్పుడు సో ఎవరైనా ఈ ఎండ్ పాయింట్ని యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తే సో ఈ ఎండ్ పాయింట్ నుంచి ఈ లాంబ్డా ఫంక్షన్ ఏదైతే ఉందో ఇది ట్రిగ్గర్ అవుతుంది. ఇది ట్రిగ్గర్ అయ్యి ఇక్కడ ఏదైతే కోడ్ ఉందో ఆ కోడ్ అంతా కూడా ఎగ్జిక్యూట్ చేసి దాన్ని రిటర్న్గా మనకి రెస్పాన్స్గా ఇక్కడికైతే పంపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి మనకి 200 స్టేటస్ కోడ్ అనేది బాడీ అనేది కనిపించట్లేదు, ఓన్లీ ఈ మెసేజ్ మాత్రం కనిపిస్తుంది.
సో అది ప్రాక్సీ సెట్టింగ్ అంటారు. సో అది మీకు తర్వాత ఏపీఐ గేట్వేలోకి వెళ్ళినప్పుడు మనకైతే క్లియర్గా ఉంటుంది. సో ఒకసారి రిఫ్రెష్ చేసి చూడండి, రిఫ్రెష్ చేసి చూస్తే మనకి మెసేజ్ అయితే చేంజ్ అవుతుంది, ఏపీఐ గేట్వే ట్రిగ్గర్ అని అయితే వచ్చింది కదా. సో అట్లనే మనకి ఇంకా వేరే ఏదైనా చేంజ్ చేయాలన్నా, లేకపోతే అసలు మనకి ఏం ఈవెంట్ వస్తుంది అనేటువంటి చెక్ చేయాలన్నా, ఒకసారి మనం ఏం చేద్దాం, దీని అంతటిని కూడా తీసేసి ఇప్పుడు ఇది ఈ ఏపీఐ గేట్వే ట్రిగ్గర్ అయినా కూడా మనకి ఈ ఈవెంట్లోకి ఏదో ఒక డేటా పంపిస్తుంది. ఆ క్వెరీ పారామీటర్స్ కానీ, లేకపోతే జేసాన్ పేలోడ్ కానీ, ఆ పోస్ట్ మెథడ్ అయితే జేసాన్ పేలోడ్ కానీ, వీటన్నింటిని కూడా డేటా అనేది పంపిస్తుంది. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నాకు ఈవెంట్ ఏదైతే వస్తుందో దాన్ని నేను రిటర్న్గా ఇందులోకి పంపించాలని చూస్తున్నాను. ట్రై చేద్దాం. సో ఇది నేను క్లిక్ చేసినప్పుడు ఏం డేటా వెళ్తుంది అని అంటే, ఈ డేటా అంతా కూడా నాకు ఇక్కడ నుంచి AWS ల్యాంబ్డాకి వెళ్తుంది. AWS ల్యాంబ్డాకి వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను ఏదో ప్రాసెస్ చేస్తాను, మళ్ళీ దాన్ని రిటర్న్ చేశాను. సో ఈ డేటా అంతా కూడా వెళ్తుంది. ఇక్కడ చూస్తే మీకు పాత్ ఏంటి, ఏం పాత్లో వెళ్తుంది, మెథడ్ ఏంటి, గెట్ మెథడ్ యూజ్ చేస్తున్నా, హెడర్స్ చూసుకుంటే ఏం హెడర్స్ వెళ్తున్నాయి. అట్లా మీరు చూసుకుంటే మొత్తం ఏపీఐ డీటెయిల్స్ అన్నీ కూడా, ఈ కాల్ ఎక్కడి నుంచి వస్తుంది అనేటువంటిది కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో క్రోమ్లో ఈ పర్టికులర్ ఐపీ నుంచి మనకి ఈ కాల్ అనేది వెళ్తుంది అనేటువంటిది, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి లాగ్ అనేది అవుతుంది అనమాట. సో ఇట్లా మీరు పేలోడ్ ఫార్వర్డ్ చేసినా, లేదంటే క్వెరీ పారామీటర్స్ కింద ఫార్వర్డ్ చేసినా, మీకు డేటా అంతా కూడా ఈ విధంగా ల్యాంబ్డా ఫంక్షన్కి వెళ్తుంది. మీరు ఇందులో నుంచి మీకు కావాల్సిన డేటాని మీరు ప్రాసెస్ చేసుకొని తీసుకోవచ్చు. దాని తర్వాత మీకు ఎట్లా కావాలంటే అట్లా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, బాడీ అనేది నల్ వస్తుంది. అంతే, మనం ఇక్కడ పోస్ట్ అనేది ఏం ఫార్వర్డ్ చేయలేదు కాబట్టి మనకి బాడీ అనేది అయితే నల్ వస్తుంది. అదే మనకి ఆన్లైన్ కాలింగ్ ప్లాట్ఫామ్ రిక్వెస్ట్ బిన్ అని ఒకటి ఉంటుంది. ఇక్కడ మన బ్రౌజర్ ద్వారా చేసినప్పుడల్లా మనకి గెట్ మెథడ్ వెళ్తుంది. ఇక్కడ చూడండి, హెచ్టిటిపి మెథడ్, గెట్ మెథడ్ వెళ్తుంది. ఒకసారి మనం దీన్ని ఏం చేద్దాం అంటే పోస్ట్ మెథడ్లో ఫార్వర్డ్ చేద్దాం. సో ఒకసారి గెట్ ట్రై చేద్దాం. గెట్ ట్రై చేసినప్పుడు మనకి రెస్పాన్స్ వస్తుంది. అదే పోస్ట్ ట్రై చేసినప్పుడు వర్కౌట్ అవుతుందా లేదా? ఓకే, పోస్ట్ కూడా మనకి వర్కౌట్ అయింది. సో పోస్ట్లో కూడా మనకి డేటా అంతా కూడా ఇట్లా వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇందులో మనకి బాడీ అనేది నల్ వస్తుంది. ఎందుకు నల్ వస్తుంది అంటే నేను ఇక్కడ ఏం ఫార్వర్డ్ చేయట్లేదు. నేను ఇక్కడ కంటెంట్ అనే దాంట్లోకి వెళ్ళి ఇక్కడ నాకు కీ వాల్యూ అనేది ఉంది కదా, నేను ఒకసారి ఇది సెండ్ చేస్తే సో ఇట్లా ఉంది. దీన్ని సెండ్ చేస్తే నాకు ఇది ఇక్కడ బాడీలో వెళ్తుంది. సో ఇక్కడ చూడండి, బాడీలో చూస్తే ఏబిసి STFF సమ్ టెక్స్ట్. సో నేను ఏదైతే పంపించానో అదంతా కూడా ఇక్కడ కనిపిస్తుంది. అట్లనే మనకి పైన క్వెరీ పారామీటర్స్ అని కనిపిస్తుంది. ఆ క్వెరీ పారామీటర్స్లో చూసుకుంటే ఇక్కడ చూడండి, క్వెరీ పారామీటర్స్ నాకు నల్ వెళ్తుంది. క్వెరీ పారామీటర్స్లో నేను ఇప్పుడు క్వెరీ పారామీటర్స్ అంటే ఇవి కదా. సో టెస్ట్ ఈక్వల్ టు 1 2 3 అని యాడ్ చేస్తాను అనుకోండి. క్వెరీ పారామీటర్స్లో కూడా టెక్స్ట్ అనేది వెళ్తుంది. సో చూడండి, క్వెరీ పారామీటర్స్లో టెక్స్ట్ ఈక్వల్ టు 1 2 3. ఇట్లా ఇది ఏదైతే ఇన్పుట్ అనేది క్వెరీ పారామీటర్స్ ద్వారా కానీ బాడీలో కానీ వెళ్తుందో దీన్ని బట్టి మన ప్రాసెస్ అంతా చేస్తాం. కాబట్టి ఈ డేటా అంతా కూడా మనకి ఇక్కడ నుంచి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. సో ఇది మనకి ఏపీఐ గేట్వేకి సంబంధించిన ఇంటిగ్రేషన్. సో ఇట్లా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. ఏపీఐ గేట్వే గురించి చెప్పుకున్నప్పుడు మనం ఇంకా కూడా డీటెయిల్డ్గా చూద్దాం, దీన్ని ఎట్లా ప్రాసెస్ చేసుకోవాలి, లేకపోతే ఎట్లా కోడ్లు ఎగ్జిక్యూట్ చేసుకోవాలి, వీటన్నిటి గురించి ఇన్ఫర్మేషన్ అయితే చాలా క్లియర్గా చూద్దాం. సో నెక్స్ట్ వీడియోస్లో మనం ఇంకా ల్యాంబ్డాస్కి సంబంధించి వర్షన్స్ అంటే ఏంటి, అలియాస్ అంటే ఏంటి, వీటన్నిటి గురించి కూడా డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఇస్ రాకేష్ తానికి సైనింగ్ ఆఫ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.